ఈనాడు దినపత్రికను చూద్దాం. పక్షపాతాన్ని ఉపేక్షించం, పార్టీకి అభ్యర్థులకు కొమ్ము కాసే అధికారులపై తీవ్ర చర్యలుంటాయి. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం. ఎన్నికల యంత్రాంగం తీరుపై ఫిర్యాదులు అందాయి. వాలంటీర్లను ఎన్నికలకు దూరం పెట్టాలని పార్టీలు కోరాయి. ఓటర్ల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేశాయి. మీడియాతో సిఈసి రాజీవ్ కుమార్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద పక్షపాతాన్ని ఉపేక్షించేది లేదు. ఒకవేళ అధికార పార్టీకి కానీ లేకపోతే ఇంకా ప్రతిపక్షాలకు కానీ కొమ్ము కాస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల అధికారులు ఏదైనా ఒక పార్టీకో ఎవరికైనా ఒక అభ్యర్థికు అనుకూలంగా వ్యవహరిస్తే సహించేది లేదు. అలాంటి వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయి అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ హెచ్చరించారు. ఏపీలో స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నాం. అర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించడం, అనర్హులకు చోటు లేకుండా చేయడం, జాబితాలో ఉన్న వారందరూ ఓట్లేసేలా చూడటం మా ప్రధాన లక్ష్యాలు అని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, కొంతమంది ఎన్నికల సిబ్బంది బిఎల్ఓలు ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని రాజీవ్ కుమార్ చెప్పారు. గ్రామ వార్డు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయొద్దని కొన్ని పార్టీలు కోరుతున్నాయన్నారు. అయితే రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా చూడాలని కోరడంతో పాటు ఓటర్ల జాబితాపై అనుమానాలను వ్యక్తం చేశాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పక్షపాతాన్ని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, ఇక అరుణ్ గోయల్ అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. మొత్తం మీద పక్షపాతం లేకుండా నిర్వహిస్తా ఉన్నటువంటి మాటను కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది.